నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి అభ్యాసంతో కూడినటువంటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క వాక్యంలోనే కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు. యెహోవాను తమకు దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులు అనేటువంటి మాట రాస్తాడు. దేవుణ్ణి కలిగి ఉండటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని మీద విశ్వాసం ఉంచటం అనేటువంటిది మనకెంతో దీవెనకరమైనటువంటిది బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే మనకి మరి సొలొమోను జ్ఞాపకం చేసినట్లుగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా బహుధైర్యం పుట్టించును అనేటువంటి మాట అంటాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు కలిగేది ఏంటంటే ధైర్యం కలిగి ఉంటాం. మనసులో కానీ హృదయంలో కానీ తెలియనటువంటి అలజడి, ఆందోళన, భయాలు అనేటువంటి మనలో ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా మనం ఎంత ధైర్యం కూడగట్టుకోవాలనుకున్నా తెలియనటువంటి చింతన, తెలియనటువంటి డిప్రెషన్ అనేటువంటిది మనిషిలో వస్తుంది. అయితే ఈ భయం అనేటువంటిది ఎలా పోతుంది అంటే నీవు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారానే. భక్తులైనటువంటి వారు మీరు గమనిస్తే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండారు కాబట్టే వారు బహుధైర్యంగా ముందుకు సాగగలిగారు. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే దావీదు మహారాజును చూడండి, జ్ఞానటువంటి సొలొమోను కానీ మరి అనేక మంది రాజులు మాత్రమే కాదు, మరి పాత నిబంధన కాలంలో భక్తులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే యోసేపు, దానియేలు, మరి యేబు, వీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు ధైర్యంగా జీవించారు, ధైర్యంగా ఎదుర్కోగలిగారు, ధైర్యంగా ముందుకి సాగగలిగారు. అన్ని విషయాల్లో కూడా ధైర్యం దేవుడిస్తాడు. మనకి చాలా పిరికితనం, భయం అనేటువంటిది ఉండొచ్చు. కానీ ఆ పిరికితనం, ఆ భయం అనేటువంటిది దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే మన హృదయంలో, మన మనస్సులో దృఢమైనటువంటి స్థిరమైనటువంటి ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. అటు రీతిగా ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు ఉంచు. దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని కలిగి పరిస్థితులన్నింటినీ కూడా ఈ భూమి మీద మరి ఎదుర్కోవటానికి సాగుటకు నిత్యం దేవుడు నీతో ఉండి దేవుడు నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మీకు వందనాలు ప్రభువా. యోదేవ నా తండ్రి, జ్ఞానటువంటి సొలొమోను తన యొక్క మరి దైవికమైనటువంటి జ్ఞానం చేత నింపబడి మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా జీవించడం ద్వారా ఎట్టి ధైర్యాన్ని పొందుకునే ప్రభువా మరి ఘనమైనటువంటి కార్యాలు మీ నామం మీ పక్షాన చేశాడు. మా జీవితంలో కూడా నా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఉండి ప్రభువా మీరు అనుగ్రహించేటువంటి మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందుకున్న ప్రభువా ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ దయచేయండి. ఈ లోకంలో అపవాది నాయన ఎన్నో రకాలైనటువంటి భయాలు, దిగులు, చింత, నిరుత్సాహం అనేటువంటిది అపవాది నాయన మా మీద అస్త్రాలుగా ప్రయోగిస్తుంటాడు. వాటన్నిటిని ప్రభువా మేము ఎదుర్కోవాలంటే వాటన్నిటి మీద జయం పొందాలంటే
మీ యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మీరు అనుగ్రహించే ధైర్యం ద్వారా మేము ఎదుర్కోగలుగుతాం. ఏ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను. దేవాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి ధైర్యంతో నాయన ముందుకు సాగుటకు, ధైర్యంతో నాయన సాహసోపేతమైనటువంటి కార్యాలు చేయుటకు మీరు స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.